తండేలు ఎలా అనిపించింది అంటే తండేలు సినిమా నేను ఫస్ట్ డే షో చూడలేదు, సెకండ్ షో చూసిన. తండాలకు ప్రజలు వెళ్తారు ఏంది తండేలు కానీ ఉద్దేశంతో చూస్తే నిజంగా వెళ్ళిన ఆ క్యూరియాసిటీకి నిజంగా మనం పెట్టిన డబ్బులకు వర్త్ ఫీలింగ్ కలిగిందన్న. నిజం చెప్తున్నా. స్టార్టింగ్లో అంటే సాయి పల్లవి ఫస్ట్ షాట్ ఏంటంటే సాయి పల్లవి డల్ కూర్చుంటుంది ఒక ట్రైన్ కాడ. అంటే తను ఏంటంటే ఒక అబ్బాయిని చాలా సిన్సియర్ లవ్, రాజు అని ఒక అబ్బాయిని సిన్సియర్ లవ్ చేసి అబ్బాయిని వద్దనుకోండి వేరే అబ్బాయితో వాళ్ళ పెళ్లికి సిద్ధమవుతుంటుంది. సీన్ కట్ చేస్తే అక్కడ స్టోరీ రివీల్ అవుతుంది అనమాట. అప్పుడు ఈ నాగ చైతన్య ఎవరు, ఈ రాజు ఎవరు, అసలు వీళ్ళ మధ్య లవ్ ఎట్లా ఏర్పడింది, ఒక ఊరు సంబంధించిన సమస్యని ఒక గుజరాత్ పాకిస్తాన్ దాకా ఎట్లా వెళ్ళిపోయింది, అసలు ఇండియా వస్తే పాకిస్తాన్ గొడవ ఎట్లా అయింది అనే పాయింట్ చూపించారు చూడు. అక్కడ చాలా బాగుంది. ఈ సినిమా ఏంటంటే మెయిన్గా ఒక ప్రేమ జంటకు సంబంధించిన సినిమా, అట్ ది సేమ్ టైం ఇండియా వస్తే పాకిస్తాన్ సంబంధించిన సినిమా, ఒక ఊరికి సంబంధించిన సినిమా అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా చాలా కనెక్ట్ అవుతారు. నాకు బాగా నచ్చిందంటే ఇది నేను చూసిన సినిమాతో ఎత్తానుకుంటే అంటే బీజం ఉంది భయ్య. అసలు డిఎస్పీ ఎంత మంచి బీజం అందించారంటే బుజ్జితల్లి సాంగ్ అని, మన హైలైట్స్ సాంగ్ అని, నమో శివాయ సాంగ్ అని మాటల్లో మాట్లాడుకోలేవు. నిజంగా దిమ్మదిరి బొమ్మ అనిపించింది నాకైతే. అంత బాగా అనిపించింది. ప్రతిదీ కూడా చాలా ప్లాన్గా 2 years కష్టపడ్డాడు నాగ చైతన్య. తను పెట్టిన కష్టానికి వర్త్ అనే ఫీలింగ్ కలిగిందన్న. కానీ నేను చెప్తా ప్రతి షాట్ మన చందు ముండేటికి ఎంత మంచి డైరెక్షన్ చేసినట్టే. ఎందుకంటే తన కార్తికేయ 1, 2 తీసి సవచ తీసి ఈరోజు ఇంతమంది సినిమా తీయడం అనేది చాలా బాగా అనిపించింది. చాలామంది అన్నారు కదా మొన్న ఈ సినిమాకి నా నేషనల్ అవార్డు రావాలని. 100% సినిమాకి రావాలి, ఎందుకంటే సినిమా అంత బాగుంది. ఏం చెప్తానంటే ఒక 2 సీన్ చెప్తాను మీకు. అంటే మన సాయి పల్లవి నాగ చైతన్య కోసం గుజరాత్లో పోయి ధర్నా చేస్తుంది. ఆ సీన్ ఉంటుంది భయ్య. నిజంగా ఒక చాకలి ఐలం మాకు రాని రుద్రమది గుర్తొస్తుంది అనమాట ఆ ఒక సీన్. ఇంకోటి ఏంటంటే ఒక సీన్ ఉంటుంది భయ్య సెకండ్ హాఫ్లో నాగ చైతన్య మన దేశం యొక్క గొప్పతనం చూపిస్తూ ఫ్లాగ్ ఉంటుంది. ఆ ఫ్లాగ్ని కాలు పెడతాడు. అసలు ఇదేంది అన్న ఫీలింగ్ కలిగింది. అసలు ఈ ఒక్క పాయింట్ కట్ చేసి ఉంటే బాగుండే ఫీలింగ్ వచ్చింది. ఆ ఇండియన్ ఫ్లాగ్ కాలువటం ఏంది భయ్య అన్న ఫీలింగ్ కలిగింది భయ్య. ప్రతి ఒక్క వాళ్ళు చాలా మంది మనోభావాలు దెబ్బతింటాయి ఈ యొక్క సీన్ వల్లే. ఆ సీన్ కట్ చేస్తే బాగుంటాయి. ఎట్టకెళ్ళకి అయితే ఓవరాల్గా సినిమా అయితే మాస్ చెప్తున్నాను. ప్రతి ఒక్క నాకైతే క్లైమాక్స్ ఏడుపు వచ్చేసింది భయ్య. నిజంగా ఆ యొక్క సాంగ్ బుజ్జితల్లి సాంగ్ అది డిఫరెంట్గా ఏడ్పించే రకంగా వాడారు క్లైమాక్స్లో. అది చాలా బాగా అనిపించింది. నేనైతే నిజంగా సాయి పల్లవి మ్యామ్ వాట్సాప్ ఆ నాగ చైతన్య సార్ నిజంగా చాలా బ్లడ్ పెట్టేశాడు, ప్రాణం పెట్టేసని చెప్పొచ్చు. మెయిన్ సినిమా భుజాల పైన మూచిందంటే సాయి పల్లవి అన్న. సాయి పల్లవి తన అమరణ సినిమా చూసాము, ఫిదా సినిమా చూసాము, కానీ ఈ సినిమాలో తన పర్ఫార్మెన్స్ ఉంటుంది మాత్రం వేరే లెవెల్. చాలా బాగుంది, చాలా వర్త్. నువ్వు పెట్టే 150 రూపీస్ కూడా చాలా బాగా అనిపిస్తాను.